హాయ్ దిస్ ఇస్ #you. మనం చూస్తున్నాం ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి రిలీజ్ అయింది. నిఖిత అన్న మన తెలుగు అమ్మాయి యుఎస్లో అతి క్రూరంగా మర్డర్కి గురైంది. ఆ అమ్మాయి విషయంలో వాళ్ళ ఫాదర్ రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ కింద గుంపుగా ఒక 10 ఛానల్ వచ్చి నుంచున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ ఫాదర్ వచ్చి ప్రెస్తో మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు విన్న దగ్గర నుంచి అక్కడి నుంచి పాయింట్ పికప్ చేసి మనం ఈ చాప్టర్లోకి వెళ్ళాలి తప్ప వేరే పర్స్పెక్టివ్లో తీసుకెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే హీఈస్ అ ఫాదర్. ఆయన ఎమోషనల్గా మాట్లాడిన మాటలు వింటే హృదయం ద్రవించి వేస్తుంది. హైదరాబాద్ లాలాగూడలో ప్రిన్స్ అపార్ట్మెంట్ కింద జరిగిన ఒక ప్రెస్ మీట్, అక్కడి నుంచి మనం ఈ షో స్టార్ట్ చేద్దాం. అమెరికాలో చనిపోయింది నా బిడ్డ బాడీ తొందరగా వెళ్ళాలి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారిని ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మేము ఆ బాధలో ఉన్నాం. మా పాప ఒకప్పుడు రూమ్మేట్ ఉండే, ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండే అని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మర్డర్ చేసింది, పారిపోయిందని తెలిసి అది కూడా మీ మీడియా వారి ద్వారానే తెలుసు మాకు. మేము బాధలు ఉన్నాము. మాకు త్వరలో మా పాపకు బాడీ మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పద్మరావు గారిని కోరుకుంటున్నాం. నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. అక్కడికి ఇక్కడికి నవర్స్ డిఫరెన్స్ ఏమో, ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరిది అండి. అప్పుడు ఏమైనా చెప్పిందా అండి అర్జున్ ఇట్లా డబ్బులు తీసుకున్నాడు లేకపోతే? ఎప్పుడు ఏం చెప్పలేదు మా, ఏం డబ్బుల గురించి నా కూతురు ఏం చెప్పలేదు. అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది, అట్లాంటి తప్పుడు వదంతాలు ఏం పెట్టకండి. ఎక్స్ రూమ్మేట్ ఉండే, ఆమెతో పాటు 4 ఉంటుండే, అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట. అలా కొంచెం మీరు ఆడపిల్లగా కొంచెం మంచిది రాయండి, మంచితోటి. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు నిఖితతో పాటు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళతో ఏమైనా మాట్లాడారా మీరు? డబ్బుల విషయానికి సంబంధించి ఏమైనా గొడవ? తెలియదు, ఏం అవన్నీ ఏం తెలియదు మేడం. నాకు అతను ఫోన్ చేస్తే పోయిందని తెలిసింది. అది కూడా పాప చనిపోయింది తెలియదు. అక్కడ మీడియా వాళ్ళు అదే వెళితే అక్కడనే ఆ పిల్లోడే రిపోర్ట్ ఇచ్చిందని పారిపోయేటప్పుడు ఆ పిల్లలతో అక్కడి నుంచి మాట్లాడి. నిఖిత అన్న అమ్మాయి ఇప్పుడు చనిపోయింది. నిఖిత హూ ఇస్ దేర్ ఇంకొక గట్టిగా ట్రై చేస్తే 3 నెలల్లో తనకి H1B వీసా వచ్చే ఒక ఫ్యూచర్ ఉన్న అమ్మాయి, క్లియర్ ప్లానింగ్తో యూఎస్కి వెళ్ళిన ఒక అమ్మాయి అతి దారుణంగా చంపివేయబడింది. వాళ్ళ ఫాదర్ వచ్చి చేసిన ప్రెస్ మీట్లో క్రిస్టల్ క్లియర్గా ఒక అబ్బాయి పేరు తీసుకుంటూ దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ రూమ్మేట్ అని చెప్పండి, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పకండి అని చెప్పి తల్లడిల్లిపోతున్నారు. ఒక చనిపోయిన మహిళ పైన వేస్తున్న నిందలు ఎక్కడ చూస్తా కూడా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనే న్యూస్ ప్రింట్ అవుతుంది. ఈ న్యూస్ని మనం మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక తెలుగు అమ్మాయి. December 31 కంటే ముందు చనిపోయిన ఈ అమ్మాయి గురించి కథనాలుగా రాస్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేట్ చేయాల్సింది ఒక రెస్పాన్సిబిలిటీ మోడ్. ఈరోజు ఏది పడితే అది వార్తల కింద రాస్తే సబబు కాదు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చంపేశాడు, ఎక్స్ రూమ్మేట్కి ఉన్న తేడా చాలా ఉంది. ఇప్పటిదాకా మనం చూసుకుంటే అర్జున్ శర్మ ఎవరైతే ఇండియాకి పారిపోయి వచ్చాడో, ఈ రోజు వాళ్ళ ఫాదర్ విశ్లేషణ ఇస్తున్న క్యాండిడేట్ గురించి అందరూ తీసుకొచ్చి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని నిర్లక్ష్య ధోరణిలో రాయటం చాలా తప్పు. ఎందుకంటే ఈ రోజు మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. మన కుటుంబంలో ఇలా జరిగితే మనం ఒప్పుకుంటామా? చనిపోయిన బాధ ఒక పక్క, ట్యాగ్ లైన్స్ యాడ్ చేస్తాం ఒక పక్క, మీడియా విచ్చలవిడితనంగా రాయటం ఒక రకంగా ఖండించాలి. ఇది ఒక మూమెంట్ కింద తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇలాంటి న్యూస్ని చిలవలు పలవలుగా చేయటం కంటే స్ట్రాటజిక్గా ఒకసారి మనం డైసెక్ట్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. నిఖిత యుఎస్లో 31st నుంచి చనిపోయింది. ఇండియాలో 31st నైట్కి వాళ్ళకంటే టైమ్ జోన్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ టైంలో పేరెంట్స్కి ఫోన్ చేసి విష్ చేసింది. తర్వాత ఒక్క ఫోన్ కాల్ రాలేదు, ఎక్కడ దాఖలాలు లేవు. కానీ 2వ తారీఖున అర్జున్ శర్మ అనే వ్యక్తి అర్జెంటుగా వెళ్ళిపోయి మేరీల్యాండ్లో నిఖిత గురించి కంప్లైంట్ ఇచ్చాడు, ఈ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి. మనం ఒకసారి నిఖిత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకుంటే నిఖిత JNTUలో 2017 to 2021 పాస్డ్ అవుట్ స్టూడెంట్, వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఆ అమ్మాయిని చూసుకుంటే కనుక డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్ కింద మేరీల్యాండ్లో వేద అనే ఒక కంపెనీలో జాబ్ సంపాదించింది. ఇంకో 3 నెలల్లో H1B వీసా కూడా వచ్చేస్తుంది. అందరిలాగానే అంబిషన్స్ నిలబెట్టుకుని పైకి వెళ్ళాలనుకున్న ఒక తెలుగు యువత. దీంట్లో జెండర్ డిస్క్రిమినేట్ చేయకూడదు. మనం మెన్ అయితే వెళ్ళొచ్చు, ఉమెన్ అయితే వెళ్ళకూడదు, ఉమెన్ కాబట్టి ఇలా అయిందని చెప్పి. నో, లెట్ ఇస్ నాట్ డూ దాట్. ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ మాట్లాడితే కనుక వాళ్ళ ఫాదర్ ఆవేదన ఒకసారి చూసుకుంటే ఫ్యాక్ట్ ఆఫ్ మర్డర్ గురించి మాట్లాడాలి తప్ప ఎక్స్ రూమ్మేట్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనే టాపిక్స్ తీసుకురాకూడదు ఎక్కడ. ఇది ఖచ్చితంగా ఖండించాలి ఎవరైనా ఇలా మాట్లాడితే. సో 31st తర్వాత నిఖిత పేరెంట్స్తో టచ్ బేస్ చేయడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు. దిర్ వాజ్ నో ఫోన్ కాల్, నథింగ్. 2వ తారీఖున అర్జున్ శర్మ అనే వ్యక్తి తీసుకెళ్ళిపోయి మేరీల్యాండ్లో కంప్లైంట్ ఇచ్చి ఈ అమ్మాయి మిస్సింగ్ ఉందని చెప్పి ఇమ్మీడియట్గా ఆ రోజు రాత్రే అతను తీసుకుని మేరీల్యాండ్ టు ఇండియా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకుని కంప్లైంట్ ఇచ్చిన వెంటనే చెన్నై ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు.
ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీ ఇంటర్పోల్ యాక్టివేట్ అయ్యి అతన్ని అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ షురూ అయింది. ఇది కథ సినాప్సిస్. మనం చూసుకుంటే థర్డ్న ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అర్జున్ శర్మ, అతని రూమ్లోనే ఈ అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. ఇతనికి ఒక చిన్న సింపుల్ ప్లానింగ్ ఉంటుంది. మర్డర్ చేసింది యూఎస్లో, ఇండియాకి వెళ్ళిపోతే మన ఎవరేం చేయలేరు అనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్లోనే టికెట్ బుక్ చేసుకుని ఇండియాకి వచ్చేసాడు. వచ్చిన వెంటనే ఢిల్లీ ఇంటర్పోల్ ఇతన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటా ఉంటే ఒక ఎస్కేపిస్ట్ కనిపిస్తున్నాడు అర్జున్ శర్మలో. మనం అర్జున్ శర్మ పైన ఏమైనా ఎలిగేషన్స్ వేయాలన్నా కూడా అతను ట్రయల్కి వెళ్ళాలి. యూఎస్లో హోమిసైడ్ 1 and 2 కాబట్టి అర్జెంట్గా అతన్ని యూఎస్కి అప్పచెప్పాలి. వాళ్ళ ట్రయల్స్ పైన అతను ప్రూవ్ అయితే హోమిసైడ్ 1 and 2 కాబట్టి ఇతనికి డెత్ సెంటెన్స్ ఉండదు, ఫర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఇఫ్ ద ట్రయల్ ప్రూవ్ టు బి ఫ్యాక్ట్. ఇతనే చంపాడని తెలిస్తే కనుక ఖచ్చితంగా ఫర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది ఇతనికి. అసలు హూ ఇస్ అర్జున్ శర్మ? ఈరోజు అందరూ వెతుకుతుంటే తెలుస్తుంది నిఖితా బాయ్ ఫ్రెండ్ అని ట్యాగ్ లైన్స్ కనిపిస్తున్నాయి. నిఖితా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఎక్కడ కన్ఫర్మేషన్ స్టేటస్ లేవు. ఒక రూమ్ షేర్ చేసుకుంటాం, ప్రతి ఒక్కరికి తెలుసు. యూఎస్ వెళ్ళే వాళ్ళు, యూఎస్ వెళ్ళిన స్టూడెంట్స్, మీ ఫ్యామిలీలో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. దే షేర్ రూమ్స్ విత్ మెనీ పీపుల్ ఫర్ కాస్ట్ కటింగ్, ఈజ్ ఆఫ్ లైఫ్. ఇదంతా చూసుకుంటే ఒక రూమ్ షేర్ చేసుకున్నప్పుడు ఆ మనిషి మనకి తెలిసిన మనిషి అవుతాడు అంతే తప్ప అతనితో అఫైర్స్ మాత్రం ఎప్పుడూ ఉండవు. కానీ ఈరోజు ఆవిడ పైన పుట్టిస్తున్న వార్తలు ఖచ్చితంగా ఖండించదగ్గ వార్తలు. ఈరోజు అర్జున్ శర్మ ఇంటర్పోల్లో చెన్నైలో ఢిల్లీ ఇంటర్పోల్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బట్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే ఒక ఎక్స్ రూమ్మేట్ని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కిందకి చిత్రీకరించేశారు. ఈరోజు మనం ఈ కథ నేపథ్యంలోకి వెళ్తే అర్జున్ శర్మ ఈ నిఖిత అన్న అమ్మాయి హ్యాండ్ లోన్స్ ఇచ్చింది అర్జున్ శర్మకి. ఒక్క అమ్మాయి అంటే కానే కాదు, ఇంకా ఇన్వెస్టిగేషన్లో బయటపడిన విషయాలు ఏంటంటే చాలా మంది దగ్గర అర్జున్ శర్మ అనే అతను అప్పులు చేశాడు. అప్పులు చేసిన తర్వాత చాలా మంది తిరిగి ఇమ్మని అడుగుతారు. అదేవిధంగా నిఖిత కూడా నాకు ఇవ్వాల్సిన డబ్బులు $4,500 తిరిగి ఇమ్మని అడిగింది. కానీ అర్జున్ శర్మ $1000 లాపి మిగతా డబ్బు ఇచ్చి మిగతాది నా రూమ్కి వస్తే ఇస్తానన్నప్పుడు నిఖిత వెళ్ళింది. నిఖిత వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి దట్స్ ఇట్, ద చాప్టర్ ఇస్ క్లోజ్. 31st తర్వాత దెర్ ఆర్ నో ఫోన్ కాల్స్. ఆ అమ్మాయి 31వ తారీఖున మర్డర్ అయింది. మనం చూసుకుంటే జనవరి 1వ తారీఖున నిఖిత బ్యాంక్ అకౌంట్స్లోంచి 2 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఒక ట్రాన్సాక్షన్ $3,000, ఇంకో ట్రాన్సాక్షన్ $395. మొత్తం కలిపితే మన ఇండియన్ కరెన్సీలో 3 లక్షలు 4 లక్షల వరకు ఉంటుంది. దట్స్ ఇట్, నాట్ మోర్ దెన్ దట్. ఎంత వేసుకున్నా కూడా ఇంతకంటే లేదు. కానీ అమ్మాయి చనిపోయిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ ట్రాన్సాక్షన్ అర్జున్ శర్మ అకౌంట్ జరిగింది. ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత 2వ తారీఖు అర్జున్ శర్మ వెళ్ళి మేరీల్యాండ్లో ఈ అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశాడు. ఎందుకు ఫైల్ చేశాడు? ఇది కూడా మనకు లాజిక్ ఉండాలి కదా. నీకు తెలిసిన అమ్మాయి కనపట్లేదంటే ఇతని పైన ఫింగర్స్ పాయింట్ అవుతాయి అన్న భయంలో కంప్లైంట్ ఫైల్ చేసి శుభ్రంగా పెట్టి పెళ్ళ సర్దుకుని టికెట్ బుక్ చేసుకుని ఇండియాకి వచ్చేసాడు. వచ్చిన వెంటనే చెన్నై ఎయిర్పోర్ట్లో ఢిల్లీ ఇంటర్పోల్ యాక్టివేట్ అయిపోయి ఇతన్ని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇతన్ని యూఎస్ రిటర్న్ చేయాలి. ఇట్స్ అ ప్రాసెస్. సో యూఎస్లో ఇతని పైన వారెంట్ ఇష్యూ అయిపోయింది. వారెంట్ ఎందుకు ఇష్యూ అయింది? ఇతనే కంప్లైంట్ ఇచ్చాడు అండ్ ఇతని రూమ్లోనే డెడ్ బాడీ దొరికింది. అండ్ ట్రాన్సాక్షన్స్ 1వ తారీఖు జరిగినాయి. ఈ అమ్మాయి 31వ తారీఖు చనిపోయింది. మనం అర్థం చేసుకో. అండ్ అర్జున్ శర్మ ఇస్ మిస్సింగ్ ఫ్రమ్ యూఎస్. సో అందుకనే వారెంట్ ఇష్యూ చేసి ఇతని కోసం సర్చ్ ఆపరేషన్ మొదలైపోయింది. మనం అబ్జర్వ్ చేస్తే అర్జున్ శర్మ అదంతా లాస్ట్ మినిట్ ప్లానింగ్ దాకా ఉంది. ఇండియాకి వచ్చిన తర్వాత ఒక మొండి ధైర్యం, నన్ను ఎవరు ఏం చేయలేరని. ఆ ధైర్యం వల్లే ఇండియాకి టికెట్ బుక్ చేసుకొచ్చేసాడు. అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చేసాడు. డెడ్ బాడీ తన రూమ్లో ఉన్న పట్టించుకోలేదు. లాస్ట్ మినిట్ ఐ వాష్ మూమెంట్ కింద జస్ట్ కంప్లైంట్ త్రో చేసి ఎస్ కమ్, కానీ వారెంట్ ఇష్యూ అవుతుంది, ఏమవుతుందో ఇండియాకి వెళ్ళిన తర్వాత చూద్దామని వచ్చాడు. కానీ మనం అర్థం చేసుకోవాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్. అసలు ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ లా ఎలా ఉంటుందనేది ఒకసారి చూడాలి మనం. దీంట్లో ఫస్ట్ ఈ క్రైమ్ ఈ అబ్బాయి చేసాడా లేదా చూడాలి. రెండోది యూఎస్ వారెంట్ ఇష్యూ చేయడం వల్ల ఇంటర్పోల్ యాక్టివేట్ అయిపోతుంది. ఇది సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్లో మనం అబ్జర్వ్ చేస్తే రెడ్ నోటీస్ ఇష్యూ చేస్తారు. రెడ్ నోటీస్ ఇష్యూ చేసిన వెంటనే ఈ క్యాండిడేట్ ఎక్కడున్నా కూడా న్యాప్ చేసి తీసుకెళ్ళిపోయి దే విల్ సరెండర్ హిమ్ టు యూఎస్. ఎందుకంటే హోమిసైడ్ 1 and 2లో ఉన్నాడు కాబట్టి. అండ్ ఇండియన్ ఇంటర్పోల్ ఎలా యాక్టివేట్ అయిందంటే అయిన వెంటనే మనం చూసుకుంటే సిబిఐ ఎన్సిబి ఢిల్లీ కంట్రోల్డ్ ఇంటర్పోల్ సిబిఐ ఎన్సిబి యాక్టివేట్ అయ్యి ఈ అర్జున్ శర్మని అరెస్ట్ చేస్తారు. ఇది మిగతా కేసుల్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఐదోది ఇమిగ్రెంట్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. సీసీటీవీ ఫుటేజెస్, ఇతను ఎవరితో ఎలా మాట్లాడాడు, బిహేవియర్ అనాలిసిస్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా. ఆరోది ప్యాక్ హిమ్ బ్యాక్ టు యూఎస్. ఇతను యూఎస్ పంపించిన తర్వాత అక్కడ హోమిసైడ్ ఈ 1 and 2లో ఉన్నాడు కాబట్టి ఈ క్యాండిడేట్ ఇతన్ని అక్కడ ట్రయల్ రన్ చేసిన తర్వాత ఒకవేళ ఇతను శిక్షకు అర్హుడు అనుకుంటే మాత్రం లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడబోతుంది ఇతని పైన. క్వాంటమ్ ఆఫ్ క్రైమ్ మీద ఇక్కడ జడ్జ్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ
ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చేస్తుంది ఏంటంటే విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఎందుకు అప్పు ఇవ్వాలి, ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడాలని చెప్పి. కానీ క్రిస్టల్ క్లియర్గా పేరెంట్స్ అనేవాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉండాలి పిల్లల్ని. మానిటరింగ్ అంటే యూ షుడ్ నాట్ బి నాగింగ్, ఫ్రెండ్లీ అప్రోచ్ ఆఫ్ మానిటరింగ్ ఖచ్చితంగా ఉండాలి. యూఎస్ ఎందుకు వెళ్తాం మనందరం? ఇండియాలో మనకంత సఫిషియెంట్ జాబ్స్ లేవు, అంత పే స్కేల్ లేదు, గ్రోత్ కనిపించలేదు అనుకున్నప్పుడు పరాయి దేశాల వెనక చూస్తూ ఉంటాం. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. యూఎస్కి వెళ్ళినా కూడా అమ్మాయిలు తిరిగి ఇండియాకి పంపిస్తూ ఉంటారు డబ్బులు. దాంట్లో అమ్మాయిలు పంపించిన దాంట్లో 70% ట్యాక్స్, అబ్బాయిలు పంపించిన దాంట్లో 20% ట్యాక్స్ రిడక్షన్ అనేది ఉండదు, సర్వసాధారణం. ఇక్కడ జెండర్ బేస్ చేసి నారోగా చేసి కుక్డ్ అప్ స్టోరీస్ చేయడం కంటే న్యూట్రల్గా I have a contact with you, it's for a good contact or a bad contact, but a contact is a contact. It is not decided on the sex. సో ఇక్కడ మనం ఫీమేల్కి ఒక రూల్, మేల్కి ఒక రూల్ అని చెప్పకండి. పేరెంట్స్ కూడా కొంచెం ముందుకెళ్ళి ఫ్రెండ్లీ నోటీస్ జోన్లోకి తీసుకెళ్ళాలి పిల్లల్ని. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. క్యాంపస్లో ఉన్నారా మీరందరూ? దెన్ క్యాంపస్ ఎమర్జెన్సీ నెంబర్స్ మీ దగ్గర లేకపోతే జస్ట్ టేక్ దెమ్ రైట్ నౌ. మీకేమైనా ప్రాబ్లం వచ్చిందా, ఫర్గెట్ అబౌట్ యువర్ వీసా, ఫర్గెట్ అబౌట్ యువర్ వీసా స్టేటస్. ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక ఆర్డర్లో పెట్టుకోండి ఇవన్నీ. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యువర్ సేఫ్టీ. సేఫ్టీకి మించిన ఆయుధం ఇంకోటి లేదు. ఇఫ్ వీ ఫీల్ దెర్ సమ్ రెడ్ ఫ్లాగ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ విత్ ఎనీ పర్సన్, అన్నోన్ పర్సన్ మన రూమ్ షేర్ చేసుకున్నప్పుడు వి నెవర్ నో దెమ్. సో ఫస్ట్ యువర్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరన్నా మనకు తేడా కనిపిస్తున్నారా, ఎవరన్నా మనతో మిస్బిహేవ్ చేస్తున్నారా, ఎవరన్నా మన అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటారా, దెన్ యువర్ సేఫ్టీ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. ఆ రెడ్ ఫ్లాగ్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి దాని నుంచి దూరంగా వెళ్ళిపోవటం, అట్ ద సేమ్ టైం కంప్లైంట్ ఇవ్వడం ఈజ్ మ్యాండేటరీ. కంప్లైంట్ ఇస్తే వీసా ప్రాబ్లమ్స్ వస్తాయంటారు, నో, గో ఇన్ దిస్ ఆర్డర్. సేఫ్టీ ఈజ్ మ్యాండేటరీ. దెన్ కమ్స్ యువర్ ఇమేజ్. మీ ఇమేజ్ బిల్డింగ్ గురించి బయట జనాలు ఏమనుకుంటారు ఈ విషయాన్ని పక్కన పెట్టండి. నువ్వనే దాన్ని బతుకుంటేనే కదా నీ ఇమేజ్ గురించి మాట్లాడడానికి. సో ఫస్ట్ బీ సెల్ఫ్ రిలయంట్. ఇమేజ్ గురించి పక్కన పెట్టి జస్ట్ థింక్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. కీప్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అప్ ఫ్రంట్. మనం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న మన హెల్ప్ లైన్ నెంబర్స్, మనకు కావాల్సిన లా ఎలా యూటిలైజ్ చేసుకోవాలని అవేర్నెస్ మనలో ఉండాలి. ఇది మ్యాండేటరీగా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. దాని తర్వాత వీసా ప్రాబ్లం వస్తుందో లేదో ఏం కంగారు పడకండి. ఇఫ్ యూఆర్ జెన్యూన్, దేర్ ఇస్ నథింగ్ గోయింగ్ టు బి ట్రబులింగ్ యూ. సో వీసా ఇష్యూ గురించి బ్రెయిన్లో పెట్టుకుని మన సేఫ్టీ అండ్ ఇమేజెస్ అన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ బతకడం తప్పు. అండ్ ఫోర్త్, సోషల్ రెప్యుటేషన్ మీద ఎక్కడైనా డిమినిష్ అవుతుంది, వీ కెన్ నెవర్ ఓవర్కమ్, మేబీ ఇట్ విల్ బికమ్ అ బిగ్ ఇష్యూ అనుకుంటే అక్కడే పొరపడుతున్నారు. ఇంటిమేట్ ద హైయర్ అథారిటీస్, షేర్ అ ఫ్రెండ్లీ బాండ్ విత్ పేరెంట్స్ అండ్ దే విల్ లెట్ యూ నో యాజ్ అ థర్డ్ పర్సన్ అండ్ అ ఫ్రెండ్ టు మానిటర్ యూ, టు హెల్ప్ యూ. సో మనం చూస్తున్నాం నిఖిత ఎపిసోడ్ ఈరోజు. ఈ అబ్బాయిని అమెరికా తీసుకెళ్ళిన తర్వాత when they nab him and put him in the US courts for trial, ఖచ్చితంగా దీనిపైన సీక్వెల్ వీడియో చేసి తీరుతాను. ఫర్ నౌ ప్రతి ఒక్కళ్ళు కన్సిడరేట్కి వెళ్ళి ఎక్స్ రూమ్మేట్ని ఎక్స్ బాయ్ ఫ్రెండ్గా చేసి కథలు రాయకుండా, అండ్ ఇది ఒక స్త్రీగా జరిగింది కాబట్టి యూఎస్ పంపించాలంటే అమ్మాయిల్ని ఇంకా ఆపేయాలన్న మైండ్ సెట్స్లో కూడా వెళ్ళకండి. లెట్స్ నాట్ బి నారో అన్ అన్ ఇష్యూ విచ్ వాస్ డన్ వితౌట్ అ కన్సెంట్. ఒక లైఫ్ పోగొట్టుకునే రిస్క్ ఎవరు చేయరు. అలాంటిది ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏ సిచ్యువేషన్లో జరిగింది అనేది అనలైజ్ చేయాలి తప్ప యునానిమస్గా దాన్ని తీసుకొచ్చి రుద్దడం చాలా తప్పు. ఆస్పిరేషన్స్ ఉండాలి, గ్రో అవ్వాలి. దట్స్ హౌ వీ హ్యావ్ టు బీ అవర్ లైఫ్. వీ హ్యావ్ టు షేప్ అవర్ లైఫ్ టు అ బెటర్ మాడ్యూల్. సో అలా షేప్ చేసుకుందాం అనుకున్న నిఖిత పరిస్థితి ఇలా ఎండ్ అయినడానికి రీజన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం యుఎస్ కోర్ట్స్లో ఫర్దర్ ప్రొసీడింగ్స్లో హోమిసైడ్ 1 and 2గా ఉన్న అర్జున్ శర్మ పరిస్థితి ఏంటో ఖచ్చితంగా సీక్వెల్ ఎపిసోడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.